హాయిని గమనిస్తూ ఉండండి. ఊరికే ఉండండి, ఉనికిలో ఉండండి. జరుగుతున్న వాటిని జరగనివ్వండి. జరుగుతున్న వాటిని జరగనివ్వండి. ఏ ఆలోచనలు జరుగుతున్నాయో జరగనివ్వండి. ఒక సాక్షిగా ఉండండి. కోర్టులో వాదోపవాదాలు ఎలా జరిగినా సాక్షి నిబ్బరంగా ఉంటాడు. మీ దేహానికి, మీ హృదయానికి సాక్షిగా ఉండండి. విత్నెస్ ద సటిల్ వైబ్రేషన్స్, సూక్ష్మ తరంగాలను, సూక్ష్మ శక్తి తరంగాలను, ప్రాణశక్తి కదలికలను మీరు గమనించకుండానే మీకు తెలుస్తుంది. అలవోకగా అది మీకు అర్థమవుతుంది. ఆ భావంలో ఉండండి. స్థిరముగా నిలకడగా. ఓం హాయిగా ఉంది, సుఖంగా ఉంది, విశ్రాంతిగా ఉంది. దీర్ఘ శ్వాస తీసుకుంటున్నంతసేపు మీ మనసును నింపండి ఈ భావనలతో. హాయిగా ఉంది, సుఖంగా ఉంది, విశ్రాంతిగా ఉంది. ఇప్పుడు కావాలనే శ్వాస మంచిగా తీసుకుంటూ ఉండండి. నెమ్మదిగా ఊపిరితిత్తులు నిండుగా తీసుకోండి. అలాగే పూర్తిగా నెమ్మదిగా వదులుతూ అప్పుడు కూడా మనసులో అనుకుంటూనే ఉండండి. హాయిగా, సుఖంగా, విశ్రాంతిగా ఉంది. ఒక 3 దీర్ఘ శ్వాసలు తీసుకోండి. ప్రతి శ్వాసకు ఒక 3 సార్లు అనుకోండి. హాయిగా, సుఖంగా, విశ్రాంతిగా ఉంది. హాయిగా, సుఖంగా, విశ్రాంతిగా ఉంది. హాయిగా, సుఖంగా, విశ్రాంతిగా ఉంది. ఇలా 3 సార్లు అనుకునే లోపల శ్వాస తీసుకోవడం పూర్తవుతుంది. మరలా శ్వాస వదులుతూ మనసులో మరలా ఒక 3 సార్లు అనుకోండి. 3 exhalations, 3 inhalations. శ్వాస తీసుకుంటున్నప్పుడు 18 సార్లు అనుకుంటారు. శ్వాస తీసుకుంటున్నప్పుడు, వదులుతున్నప్పుడు 9+9. ఒక దీర్ఘ శ్వాసకి 3 సార్లు, 3 దీర్ఘ శ్వాసలకి 9. అలాగే 18 సార్లు కరెక్ట్గా మీరు అనుకుంటారు. మీ మనసులో జై గురుదేవ అని ఒక 3 సార్లు అనుకోండి. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ. ఇలాగే ఈ టైమింగ్లో
మీరు ఎప్పుడు ఇలా 3 సార్లు జై గురుదేవ అనుకున్నా ఇప్పుడు మీరు ఏ ప్రశాంతతని, విశ్రాంతిని, హాయిని, సుఖాన్ని అనుభూతి చెందుతున్నారో ఇది మీకు లభిస్తుంది. హిప్నాటిజంలో దీన్ని పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ అంటారు. మీ 2 చేతులు నెమ్మదిగా మీ కళ్ళ మీద తీసుకొచ్చి పెట్టండి. అరచేతుల్ని మీ 2 అరచేతులు కళ్ళ మీద ఉంచండి. రబ్ చేయకుండానే కళ్ళ మీద ఉంచండి. బ్యాక్ బోన్ స్ట్రైట్ చేయండి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచండి. మీ 2 చేతులు అలాగే కళ్ళ మీద ఉంచండి. ఇప్పుడు అందరూ చెప్పండి, బయటకే చెప్పండి. హాయిగా, సుఖంగా, విశ్రాంతిగా ఉన్నది. హాయిగా, సుఖంగా, విశ్రాంతిగా ఉన్నది. హాయిగా, సుఖంగా, విశ్రాంతిగా ఉన్నది. నెమ్మదిగా కళ్ళు తెరవండి. 2 చేతులు జోడించండి. ముందుకు వంగండి. మీ అమ్మా నాన్నలు, ఉపాధ్యాయులందరికీ వినయంతో చెప్పండి జై గురుదేవ అని. సమస్త మునులకు, ఋషులకు, యోగులకు చెప్పండి జై గురుదేవ అని. ఓకే, 2 చేతులు పైకి ఎత్తు ఆకాశం వైపు చూడండి. హాయిగా కిలకిల గలగల పక్కపక్కన పడి కమన్ కమన్ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? మెడిటేషన్ బాగుందా? ఆనంద తాండవం itself is a meditation, and it prepares your body and your mind for the deeper and deeper meditation. ఆనంద తాండవం చేసిన తర్వాత ధ్యానం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది, గాఢంగా జరుగుతుంది, కదలకుండా కూర్చుంటుంది. ముందు ఋషులు కూడా వచ్చి మిమ్మల్ని చూస్తే సిగ్గుపడేంత చక్కగా కదలకుండా కూర్చున్నారు. మీరందరూ గట్టిగా చప్పటి కొట్టుకోండి. మిమ్మల్ని మీరు అభినందించుకుంటారు. శభాష్. ఇక మరి మా మిత్రుడిని మీరు అందరూ కూడా డైరెక్ట్గా చూడాలి కాబట్టి మీరందరూ మీ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోండి. ఇక మన అత్యంత ముఖ్యమైన సన్నివేశం ఇప్పుడు మొదలవుతుంది. కమన్ చప్పట్లు కొడతానే ఉండాలి మీరు. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. ఇది కూడా పోటీ పెట్టారు. చేతులు ఎవరి ఎర్రగా అయితే చూస్తాను. గర్ల్స్ ఆ బాయ్స్? కబన్ ఎవరండి? స్టార్ట్. అలాగే కొడుతున్నారు గట్టిగా. రండి, మీకు ఘనమైన స్వాగతం. ఇది వాళ్ళ తరఫున మా మిత్రులు స్వాగతం కలుగుతున్నారు. గ్రేట్ సోషల్ సర్వీస్, స్పిరిచువల్ అన్నీ ఉన్నారు. ప్రియమిత్రులు అని చెప్పారు. నాకు చాలా గర్వంగా ఉంది. ఓకే, 2 చేతులు పైకి ఎత్తండి. ఎంత మంచి చేతులు ఎర్రగానే చూద్దాం. బాయ్స్ యా గర్ల్స్ యా? మా ఫ్రెండే చెప్తాడు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. థ్యాంక్ యూ ప్రతాప్ జీ. నేను ప్రతాప్ లాగా తెలుగులో మాట్లాడలేను. సో కొద్దిగా ఇంగ్లీషు తెలుగు మిక్స్ అవ్వకుండా మాట్లాడతాను. సో మా గురూజీ నరసింహం గారు, ప్రతాప్ మహారాజ్ గారు, present and future physical education teachers who are here today, very good morning and happy new year to all of you. సో ఇంతసేపు ప్రతాప్ మహారాజ్ గారు మనతో చాలా చేయించారు.
మెడిటేషన్ చేయించారు, తర్వాత ఎక్సర్సైజ్ చేయించారు, ఆనంద తాండవం చేయించారు. నేను యాజ్ ఎ కార్డియాలజిస్ట్గా వీటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మీరు ఈ సమాజంలో దాన్ని అందరికీ పంచి ఎలా డిఫరెన్స్ చూపిస్తారు సమాజంలో అని ఒక 10 minutesలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో నేను కార్డియాలజీ